మీకు బ్రహ్మోత్సవం మూవీలో సీతారామచంద్రమూర్తి కళ్యాణం జరిగేటప్పుడు ఎదురుగింపులు జరుగుతాయి. అది గుర్తుందండి సీను. నాకైతే అది చాలా ఫేవరెట్ సీను. మేము యాక్చువల్లీ కళ్యాణం కోసం టెంపుల్కి వెళ్ళాము. బట్ నియర్ పార్క్లో ఎదురుగింపులు జరుగుతున్నాయి అంటే అవి చూద్దామని వెళ్తున్నాము. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా ముందు ఒక వైట్ షర్ట్ ఆయన వెళ్తున్నారు కదా, మాకు అడ్రస్ తెలియక ఆయన అడ్రస్ అడిగాం. నేను చూపిస్తాను రండి అని దగ్గర 1 కిలోమీటర్ తీసుకెళ్లారు. తర్వాత మీరు అడిగింది ఇది కాదనుకుంటండి అని అన్నారు. అసలు ఆయన ఏమనాలో కూడా అర్థం అవ్వలేదు. మళ్ళీ మేము టెంపుల్కి వచ్చి కరెక్ట్ అడ్రస్ కనుక్కొని వెళ్ళాము. మేము వెళ్ళేలోపు ఎదురుగింపులు అయిపోతాయేమో అని అనుకున్నాము. వెళ్ళాము కానీ ఏదైతే అది అయింది అని. బట్ అప్పుడే కంప్లీట్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ ముందైతే వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. మనం మూవీస్లో ఎక్స్పీరియన్స్ చేసింది వేరు, అది మనం ఫీల్ అయింది వేరు. ఇది కంప్లీట్ అవ్వగానే పక్కనే టెంపుల్ చక్కగా ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుతో వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. మా హస్బెండ్ ఇంట్రోవర్ట్ అండి, అన్నిటికీ కొంచెం దూరంగానే ఉంటారు. బట్ ఆ రోజు మాత్రం పల్లెకి మోసారు. అది చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. పూజ స్టార్ట్ అవ్వడానికి ముందు వరకు హిరణ్ గడ్ చాలా యాక్టివ్గా మంచిగా ఉన్నాడు. కళ్యాణం స్టార్ట్ అయింది, క్రాంక్ అయ్యాడు. ఇంకా డ్రెస్ మార్చేసి కొంచెం వాడిని ఎంగేజ్ చేశాను. కొంచెం సేపు మా సిస్టర్ బయటికి తీసుకెళ్ళి ఆడిపించుకొని వచ్చింది. సో పూజ మాత్రం చాలా పీస్ఫుల్గా చేసుకున్నాము. ఇలాంటి అవకాశాలు ఇంకొన్ని కల్పించమని దేవుడికైతే మొక్కుకున్నాము. కళ్యాణం అయిన తర్వాత అక్కడే అన్నదానం కూడా జరిగింది. ఇంకా అక్కడే ప్రసాదం తీసుకుని ఇంటికైతే వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసము అండ్ పేరెంటింగ్ టిప్స్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.